ఇది సామాన్యుల యుద్ధం. ఏనో అపరిచితుని కాదు, సుపరిచితున్నే నేను. నమస్తే. ఈరోజు వైఎస్ఆర్సీపీ విగ్రహం, వైఎస్ఆర్సీపీ నేత అన్న కట్టించిన విగ్రహము, సివి కుమరన్ అన్న పలమనేరులో కట్టించిన విగ్రహము, పక్కనే మా పొలము, పక్కనే విగ్రహము. తప్పకుండా చాలా సంతోషంగా ఉంది నాకు. పలమనేరులో వైఎస్ఆర్ జంక్షన్లోనే ఈరోజు పార్టీ కార్యాలయం ఆఫీస్ ఓపెన్ అవ్వడము చాలా సంతోషంగా ఉంది. పార్టీలకు అతీతంగా ఏదో ఒకరో ఇద్దరో కలిసి ఒక రామయుద్ధంలో వానర్ లాంటి వాళ్ళు మేమంతా. అంత శక్తులు లేవు, అంత యుక్తులు లేవు, రాజకీయ అనుభవాలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఏమీ లేవు. కానీ అన్నోళ్ళు లాంటి వాళ్ళు 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు వీళ్ళంతా కాంగ్రెస్ పక్షంలో. ఈరోజు ఒకరినొకరిని జాయిన్ చేసుకొని ఏమో మా వల్ల అయినంత వరకు రామదండులాగా బయలుదేరినాము. ఇది చాలా పెద్ద యుద్ధం అని తెలుసు, మహాసముద్రం అని తెలుసు. ఆపోజిట్లో ఉండే వ్యక్తులు ఏమో సన్నాబన్న వ్యక్తులు కాదు. ఒక పక్క తప్పకుండా పెద్ద పెద్ద పోస్టులు ఇంకా వచ్చిన వాళ్ళే, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు. బట్ 100కి 100 రూపాయలు ఎంత ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంత మంత్రులుగా పనిచేసినా ఈరోజు సామాన్యులందరూ ఒక్కటైతే ఇది సామాన్యుల యుద్ధం. ఇది సామాన్యులందరూ ఒక్కటయ్యి పలమనేరులో ఉండే అన్ని సమస్యలు తీరేదానికి, అన్ని సమస్యలు క్లియర్ అయ్యేదానికి, ఇంటికి ఒక కుళాయి వచ్చేదానికి, ప్రతి ఇంటికి బాత్రూమ్ వచ్చేదానికి, పలమనేరు మొత్తం శుద్ధి అయ్యేదానికి, ప్రతి రైతు సుభిక్షంగా నీళ్లతో మన కౌంటిన్య నదిని ఉపయోగించుకొని ప్రతి రైతు సుభిక్షంగా వచ్చి బతికేదానికి, ప్రతి మగ్గం తోలేవాడిని ఇంకా కూలీ చేసుకునే రైతుని ఇంకా తప్పకుండా ప్రతి ఒక్కరూ వచ్చేసి ఈ గెలుపు సామాన్యుల గెలుపు, ఈ గెలుపు రైతు గెలుపు, ఈ గెలుపు ప్రతి ఒక్క బాధ సాధ ప్రతి ఒక్కరి గెలుపు ఈ గెలుపు. కాబట్టి తప్పకుండా మహా యోజనాలు ఉండేట్లా వ్యక్తులందరూ భూస్థాపితమైపోయినారు. ఇదే పలమనేరు చైర్లో ఎంతో మంది మహానుభావులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినారు. ఈరోజు 35 సంవత్సరాలు 3 బిడ్డలకు తండ్రి. ఇదే కేట్లపారంలో 10వ క్లాస్ వరకు చదివినాను. సెకండ్ ఇయర్ మన పలమనేరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివినాను. వీళ్ళందరికీ నేను తెలుసు. ఏనో అపరిచితుని కాదు, సుపరిచితున్నే నేను. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పక్షం నుండి పేద సాదా బీద అందరూ ఒకటయ్యి ఒక రామదండులాగా ఈరోజు పలమనేరుని ఇంకా బలమైన ధీటుగా నిలబడతా ఉన్నాం. ప్రతి దర్గాల్లో ఆహ్వానం పలుకుతున్నారు, ప్రతి చర్చిల్లో ఆహ్వానం పలుకుతున్నారు, ప్రతి గుడి దగ్గర ఆహ్వానం పలుకుతున్నారు. ప్రతి ఒక్కరూ ఈరోజు ఆ వైఎస్ఆర్ గారి పాదాల చెంతన ఉండే ఈ ఒక పార్టీ కార్యాలయం ఆఫీసు, మన పార్టీ కార్యాలయం ఆఫీసు తప్పకుండా ప్రతి ఒక్కరూ రోజుకి 100 మంది 200 మంది పార్టీ కార్యాలయం ఆఫీస్ దగ్గరకు వచ్చి మహిళలందరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటా, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటా ఉంటే చాలా సంతోషంగా ఉండాలి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు కాంగ్రెస్ పక్షాన్ని అత్యధిక మెజార్టీగా గెలిపించాలని చెప్పని ప్రతి యువకుల్లో ఒక శక్తి ఉంది. ఈయన దాదాపు 100 ఇండ్లు తిరిగినాడు, తిరగలేదా? దాదాపు ఈయన 100 ఇండ్లు తిరిగినాడు, ఈ చిన్నోడు 100 ఇండ్లు తిరిగినాడు. తప్పకుండా స్వచ్ఛందంగా అందరూ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే స్వచ్ఛందంగా ఈరోజు ఊర్లు గ్రామాలు తిరుగుతూ ఉన్నారు, స్వచ్ఛందంగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా వీళ్ళు మేలుని మర్చిపోను. పలమనేరుని మార్చుకోవాలంటే యువశక్తి తోడు కావాలా, మహిళా శక్తి తోడు కావాలా. పలమనేరు బాగుపడాలంటే నైపుణ్యమైన మహానాయకులు ఇలాంటి వాళ్ళ ఆశీర్వాదం అంతా ఉండాల. వీళ్ళందరూ కలిసి మూకమ్మడిగా పలమనేరు అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పలమనేరును గొప్పగా తీర్చిదిద్దుకొని మంచిగా డెవలప్మెంట్ చేసుకొని అటు కర్ణాటక, ఇది తమిళనాడు, చెన్నైకి బెంగళూరుకి ధీటుగా ఏమాత్రం తీసిపోదు అని చెప్పని అంత గొప్పగా డెవలప్మెంట్ చేసుకునే పునాది చర్యలకి మేమందరూ పునాదులు వేస్తాం, అలాంటి చర్యలు తీసుకుంటాం. అన్నా దాదాపు 40 ఏళ్ళు ఇంకా మీరు చూసినారు అన్ని పార్టీలని. కాంగ్రెస్ పక్షం గురించి ఒక 4 మాటలు చెప్పండి అన్న. మనం పుట్టక ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ గురించే మన పెద్దలు మనకు చెప్తూ ఉండేవాళ్ళం. మనం ఆవిట్లనే వింటూ ఫాలో అవుతూ ఉన్నాం.
ఎన్ని పార్టీలు వచ్చినా ఏవి నిలబడేవి లేదు. 100-110 సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ఈ దేశాన్ని పరిపాలించే హక్కు అధికారాలు ఉంటాయి. కాబట్టి మనమంతా కూడా ఏదో ఇంట్లో కుటుంబంలో కూడా కొన్ని సమస్యలు వస్తుంటాయి. అలాగా పార్టీలో కూడా నాకీ లేదు నీకీ లేదు అని గొడవలు పడి బయట వచ్చిన వాళ్ళే తిరిగి అదే పార్టీలో చేరి అంటే మనం తిరిగి మన ఇంటికి మనం వెళ్ళినట్టుగానే అందరూ మా ఇంటికి మేము వస్తున్నాము అని ఒకళ్ళ బట్టి ఒకడు, పెద్దోడు వస్తే చిన్నోడు, చిన్నోడు వస్తే చెల్లెలు, అలాగా ప్రతి ఒక్కరూ కూడా మన కుటుంబంలో సభ్యుల్లాగే అందరూ కూడా వచ్చి మన కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన తిరిగి 56, 60, 70, 80లో ఉన్నట్టుగానే మళ్ళీ ఒకే పార్టీగా ఉండేట్టుగా అందరు సాయశక్తులా కష్టపడి మన కాంగ్రెస్ పార్టీని కాపాడుకుందాం. జై హింద్. మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కూడా ఇందిరాగాంధీ అమ్మ ప్రతి ఒక్క విలేజ్లోన 5 సెంట్లు నేల జాగాలు ఇచ్చిన్నది, ఇండ్లు కట్టించినది. కానీ ఈ ప్రభుత్వాలు వచ్చినాక ఎవరికి ఏమి సహాయం అందలేదు. కాబట్టి ఈసారి అందరూ కూడా కాంగ్రెస్ తరపునే నిలుచుకుంటామని. జై హింద్. కాంగ్రెస్ ని గెలిపించుకున్నాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ ఏ పేదోన్ని మరవదు. 5,000 రూపాయలు ప్రతి ఇంటి గుమ్మానికి తాకే విధంగా చేద్దాం. ప్రతి మహిళ అకౌంట్ కి పడే విధంగా చేద్దాం. 5,000 రూపాయలు ప్రతి ఇంటికి, ప్రతి పేదోడికి పోయి చేరే విధంగా చేద్దాం. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ.